ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అసలు హయగ్రీవుడు అంటే ఎవరు? గుర్రం తలతో ఎందుకు అవతరించాడు? హయగ్రీవుని ఆరాధిస్తే ఏమేం ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందులో ఒకటి హయగ్రీవ అవతారం. మానవ శరీరంతో గుర్రం తలతో విలక్షణమైన రూపంలో ఉన్న హయగ్రీవ అవతారం గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. సృష్టి ప్రారంభంలో మధుకైటపులనే రాక్షసులు బ్రహ్మగారి దగ్గర వేదాలను అపహరించారు. వేదాలు లేకపోతే సృష్టి కార్యం జరగదని బ్రహ్మగారు విచారిస్తూ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు గుర్రంతల ఆకారంతో వెళ్ళి మధుకైటములను సంహరించి వేదాలను బ్రహ్మగారికిచ్చి తిరిగి సృష్టిని ప్రారంభింపజేయమంటారు. ఇంకో కథ ఏమిటంటే, పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి తనకి మరణం రాకుండా వరం ఇవ్వమంటాడు. ఆ జగజ్జన్ని అది సాధ్యం కాదు, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు అన్నది అమ్మవారు. దానికి హయగ్రీవుడు కొద్ది క్షణాలు తెలివిగా ఆలోచించి, నన్ను చంపేవాడు నాలాగే ఉండాలి, అది త్రిమూర్తుల్లో ఒకడే ఉండాలని వరం కోరాడు. అమ్మవారు సరేనని వరం ఇచ్చింది. ఇక ఇక్కడి నుంచి వరబలంతో హయగ్రీవుడు తనలాంటి వాడు ఇంకొకరుండడు కాబట్టి తనకు మరణ భయం లేదని సర్వలోకాల వారిని పీడించసాగాడు. ఇదని బాధలు తట్టుకోలేక దేవతలందరూ విష్ణుమూర్తిని శరణు వేడారు. దేవతల కోరిక మీద శ్రీ మహావిష్ణువు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయి యుద్ధరంగంలోనే ఎక్కుపెట్టిన తన శారంగం అనే ధనస్సుకు తల ఆనించి నిద్రపోయాడు. ఆయన్ను లేపాలంటే దేవతలందరూ భయపడ్డారు. శివుడు దేవతలకు ఉపాయం చెప్పాడు. బిగించి ఉన్న అల్లెతాడు తెంపగలిగితే ఆ శబ్దానికి విష్ణువుకు మెలకు వస్తుందని చెప్పాడు. ఆ వింటినారిని కొరకగల శక్తి వమ్రి అనే ఒక చెదపురుగుకు మాత్రమే ఉందని తెలుసుకొని బ్రహ్మగారు ఆ చెదపురుగును అల్లెతాడును తెంపమంటాడు. ఆ కీటకము తాడును కొరకటంతో అల్లెతాడు బలంగా పైకి లేచి విష్ణువు యొక్క శిరస్సుకు తగిలి తల కింద పడింది. ఏం చేయాలో తెలియని దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై ఏదైనా గుర్రపు తలను తెచ్చి విష్ణువు శరీరానికి అతికించమంది. దేవతలు అలాగే చేశారు. ఈ విధంగా విష్ణువు హయగ్రీవ స్వామిగా అవతారం ఎత్తారు. దేవతలు హయగ్రీవుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించారు. ఈ సంఘటన జరిగింది శ్రావణ పౌర్ణమి నాడు. అప్పటి నుండి శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం ఆచారంగా వస్తుంది. తన అవతార కార్యం నెరవేర్చిన విష్ణువు లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనం ఇచ్చాడు. ఇంకో కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఒక సందర్భంలో అగస్త్య మహర్షి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామిని ఉపాసించితే స్వామి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలని అడిగితే జగజ్జనని లలితా పరమేశ్వరి గురించి మంత్రం ఉపదేశించమంటాడు. హయగ్రీవుడు అగస్త్యుల వారికి లలితా అమ్మవారి మంత్రాన్ని, లలితా అమ్మవారి మహత్యాన్ని, లలితా సహస్రాన్ని ఉపదేశించాడు. హయగ్రీవుడు చదువుల సరస్వతికి గురువని వేద విధులు చెప్తారు. చాలామంది హయగ్రీవ జయంతి నాడు శుభదినంగా భావించి పిల్లలకు విద్యాభ్యాసం చేస్తారు. హయగ్రీవుని ఆరాధిస్తే జ్ఞానము, ఆనందము రెండూ లభిస్తాయి. హయగ్రీవునికి యాలుకలంటే ప్రీతి. అందుకే ఆయనకు యాలుకల మాల సమర్పించి శనగలు, గుగ్గిళ్లను నివేదిస్తారు. తెల్లటి పువ్వులతో స్వామిని ఆరాధిస్తారు. హయగ్రీవునికి సూర్యచంద్రుల నేత్రాలుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసులు పాదాలుగా, బ్రహ్మ హృదయంగా ఉండటాన హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని పెద్దలు చెప్తారు. కావున హయగ్రీవ స్వామిని ఆరాధిద్దాము. వాక్శక్తి, విద్యాశక్తి, జ్ఞానశక్తిని పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. జై గోవింద.